హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. వెజ్ పిజ్జా చేసి చూపిస్తాను. అబ్బా, నా పెద్ద కూతురు నేను ఛానల్ పెట్టిన దగ్గర నుండి పిజ్జా చెయ్యి అంటూనే ఉంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ ఈస్ట్ అంటే మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, అది 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక గ్లాస్తో హాట్ వాటర్ వేసుకోండి. అది కలిపేసి చూపిస్తున్నాను కదా, అది బాగా కలుపుకోవాలి. అది అనేది మనకి పొంగాలి. పొంగితేనే మనకు ఆ ఈస్ట్ అనేది వర్కౌట్ అవుతుంది. పొంగకుండా నార్మల్గా ఉండిపోయిందంటే మాత్రం అది మనకి వర్కౌట్ అవ్వదు. మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా మనకు పొంగాలి. పొంగితేనే మనకి ఇది పిజ్జాలా ఆ టేస్ట్ కూడా అలానే ఉంటుంది. లేదంటే మాత్రం మనం చపాతీ చేసుకుంటాం కదా, అలానే ఉంటుంది పిజ్జాలో మనం ఎన్ని రకాల పైన వేసినా సరే. ఇప్పుడు నేను అది పొంగింది కదా, పొంగిన తర్వాత ఒక 250 గ్రామ్స్ మైదా తీసుకున్నాను. గోధుమ పిండితో కూడా చేయొచ్చు, నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను. గోధుమ పిండితో ఇంకా కలిపేసుకోవాలి. మనం ఇది ఎంత వాటర్ వేసుకున్నా సరే అది మనకు చేయికి అంటుతూనే ఉంటుంది. అందుకని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీకి పూరికి ముద్ద కలుపుతాం కదా, అలా అయితే కాదు, ఇంకా దానికన్నా కొంచెం లూజ్గా ఉండాలి పిజ్జాకి మాత్రం. ఇంక ఇలా కలిపేసుకున్నాం కదా, కలిపేసుకొని ఇంక పక్కన పెట్టేసుకున్నాను. 1/2 అవర్ పాటు అలా ఉంచేయండి. ఇప్పుడేమో పన్నీర్ 1, క్యాప్సికమ్ 1/2 తీసుకున్నాను, టమాటా 1, ఆనియన్ 1 ఇలా పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చూసారా, మీకు ముందు చెప్పాను కదా, 1/2 అవర్ అలా ఉంచేసిన తర్వాత మనకి అది పొంగుతుంది. ఇలా అయితేనే మనకు ఆ ఈస్ట్ పని చేసినట్టు, లేదంటే ఇంక పక్కన పడేయడమే వేస్ట్. కానీ అది ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని రోజులు మనకి పని చేయదు, అది త్వరగా వాడేయాలి. ఇంకా ఈస్ట్తోనే పెట్టాలి ఐటమ్స్ అన్నీ చేసి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా చూపించినట్లు దగ్గరికి కలిపేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను. వేసుకొని ఇంకా దగ్గరికి మెత్తగా కలిపేసుకోవాలి. ఈ 250 గ్రామ్స్ మైదాతో నాకైతే 3 పిజ్జాలు వచ్చాయి. అదే బయట కొనాలంటే 1000 రూపీసేనా అవుతుంది కదా. ఇలా చేసుకోండి హ్యాపీగా ఇంట్లో. ఇప్పుడు కొద్దిగా దలసరిగా ఉండాలి మనకి. చపాతీ ముద్ద కన్నా కొంచెం ఎక్కువ తీసుకొని ఇలా ఒత్తుకోండి. పెద్దది ఒత్తుకున్న తర్వాత పిజ్జా ట్రే ఉంటుంది కదా, అందులో పెట్టుకొని ఇలా చుట్టూ రౌండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దానికి హోల్స్ అనేది పెట్టాలి. హోల్స్ ఎందుకు పెడతామంటే, ఫోర్క్ ఉంటుంది కదా, దాంతో హోల్స్ ఎందుకు పెడతామంటే, ఇందాక ఈస్ట్ వేయడం వల్ల చూసారు ముద్ద ఎలా పొంగిందో, ఇది కూడా అలానే పొంగుతుంది. అలా హోల్స్ పెట్టడం వల్ల అయితే మనకి పొంగదనమాట. నా దగ్గర పిజ్జా సాస్ ఉంది, ఇది ఇంకా వేసుకున్నాను. ఇప్పుడు వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే భలే ఉంది తెలుసా. పాస్తా ఉంటుంది కదా, ఎక్కువ లేదు నా దగ్గర, కొంచెమే ఉంటే అది బాయిల్ చేసుకొని అలాగా వేసుకున్నాను అక్కడక్కడ. నెక్స్ట్ పన్నీర్ పెట్టుకున్నాను. పన్నీరు, క్యాప్సికమ్, ఆనియన్, టమాటో ఈ 3 గార్నిష్ కోసం పైన వేసుకున్నాను. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. అంటే ఇది మనం కలిపిన దాన్ని బట్టే ఉంటుంది. మనం ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది. నెక్స్ట్ దీని మీద చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. కొంచెం ఎక్కువగానే వేసుకున్నానని ఇంకా పిజ్జా పైన వేయలేదు, అందుకు పిజ్జా కొంచెం వైట్గా కనిపిస్తుంది మీకు. చూడండి, చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత ఒరిగానో ఉంటుంది కదా, అది 1/2 టేబుల్ స్పూన్ వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు చీజ్ అనేది వేసేసుకున్నాను. వేసేసుకొని ఆ పిజ్జా చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పిజ్జా చుట్టూ వేసుకొని కొంచెం పైన కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఓవెన్లో పెట్టేసుకున్నాను. 180 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ అయితే నాకు పట్టింది. ఫస్ట్ 15 మినిట్స్ పెట్టుకున్నాను, ఇంకా కుక్ అవ్వలేదు చూస్తే. మళ్ళీ 5 మినిట్స్ ఎక్స్ట్రా పెట్టాను. పెట్టిన తర్వాత కుక్ అయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మహా అయితే 150 రూపీస్ అవుతుంది.
ఇంట్లో మనం అన్నీ తెచ్చి చేసుకోవడానికి. అదే 3 పిజ్జాలు బయట కొనాలంటే ఎంత అవుతుంది చెప్పండి? చాలా డబ్బులు అవుతాయి కదా. తినొచ్చు, కాకపోతే ఎప్పుడో. నా వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. చూసారా ఎంత బాగా వచ్చిందో?